సహోదరి సహోదరులారా, ప్రభైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే చివరి దినములలో దేవుని పిల్లలు ఎట్లుండవలెను. చివరి దినములలో దేవుని పిల్లలు ఎట్లుండవలెను. ఇవి ఎలాంటి రోజులు అని అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి మనం ఉండవలసిన రోజులు, చివరి దినాలు. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన విధానం చూస్తే యోధా గారు రాసిన పత్రికలోని కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని మాత్రం అనమాకండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక అధ్యాయమే ఉంది. అందులోని మనం వచనాలుగా చూస్తే 3వ వచనం చూడండి. ప్రియులారా, మనందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. చివరి దినాల్లో దేవుని పిల్లలు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఏం చేయాలంట? పోరాడాలి. ఈ బోధ నిమిత్తం ఏం చేయాలనంటే పోరాడాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. తర్వాత 18వ వచనంలో ఏమని చెబుతున్నారంటే మనం చూస్తే 17, 18 కలిసి ఉంటాయండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి అని చెబుతున్నారు. ఈ చివరి దినాలలో బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు అవి ఏం చేయాలని చెబుతున్నారంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పరలోకం చేరాలి అంటే ఇదిగో ఏ విధంగా ఉండాలి అన్నదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అపోస్తులు చెప్పారు. ఆ విషయాలు మీరేం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ చెబుతున్నారు. తర్వాత విషయం చూస్తే 22వ వచనంలో ఏమని చెబుతున్నారంటే 22, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అసలు చూశారండి, ఈ చివరి దినాలలో దేవుని పిల్లలుగా వారికి ఉన్న బాధ్యత ఏమని చెబుతున్నారంటే మనం ఈ 23వ వచనంలోనే ఎన్ని అర్థాలు ఉన్నాయనంటే రాసుకోండి. అక్కడే ఎన్నో విషయాలు యోధా రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఈ చివరి దినాలలో దేవుని పిల్లలు కనికరము కలిగి ఉండవలెను. ఏం కలిగి ఉండాలంటే
ప్రతి ఒక్కరి మీద కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే కనికరము కలిగి ఉండవలెను. తర్వాత కొందరిని రక్షింపవలెను, కొందరినైనా రక్షింపాలి. ఎందుకనంటే అగ్నిలో ఎలా ఉంటుందనంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ అగ్నిలోనికి వెళ్లకుండా కొందరినైనా రక్షింపవలెను. అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనకూడదు అని చెబుతున్నారు. నువ్వు పవిత్ర ప్రవర్తన కలిగి నువ్వు లోకంలో జీవించాలి. తర్వాత ఏమని చెబుతున్నారంటే అపవిత్ర ప్రవర్తనకు అసహించుకోవాలంట. ఆ ప్రవర్తన నువ్వేం చేయాలి? అసహించుకోవాలి అని చెబుతున్నారు. తర్వాత ఇంకా మనం చూస్తే 21వ వచనంలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనవలెను. ఏం చేయాలంట? కట్టుకోవాలి. మీ పునాది ఎలా ఉండాలంటే సరైనదిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలెను. దేవుని పిల్లలు ఏం చేయాలండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలెను. ప్రార్థనే ప్రాముఖ్యం, ప్రార్థనే విలువైనది, ప్రార్థనలోనే శక్తి ఉంది, ప్రార్థనే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టవలెను. ఇవన్నీ ఎక్కడున్నాయనంటే 21వ వచనంలో ఉన్నాయి. తర్వాత చివరిగా చూడండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండవలెను. దేవుని పిల్లలు ఈ చివరి దినాలలో కలిగి ఉండవలసిన విధానం, కలిగి ఉండవలసిన మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏమిటి అనంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండవలెను. దేవుని ప్రేమ, ఆ ప్రేమలో ఉండాలండి. దేవుని ప్రేమ చాలా గొప్పదండి. ఎందుకనంటే మనందరినీ లోకాల్లో పుట్టించారు యేసు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. పరిశుద్ధాత్ముడు మనలను నిత్యము కూడా మనలను నడిపిస్తూ ఉన్నారు. ఆ ప్రేమలోనే మనం ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమ లేనివాడు, ఆ ప్రేమ చూపించని వారు దేవుని పిల్లలు ఎలాగైతారండి? అదే చెబుతున్నారు. చివరి దినాలలో నువ్వు ప్రతి ఒక్కరి మీద నువ్వేం చూపించాలి అని చెబుతున్నారంటే ప్రేమ చూపించాలి. ఆ ప్రేమే నువ్వు జయిస్తుంది. నువ్వు కోపపడినా, అరిచినా, నువ్వేది చేసినా కానీ ఏ ఒక్కరిని నువ్వు దగ్గరకు తీసుకోలేవు, రక్షించలేవు. కానీ నువ్వు ప్రేమ చూపించినప్పుడు, కనికరం చూపించినప్పుడు, జాలి చూపించినప్పుడు నువ్వు మరో ఒక్కరిని నువ్వేం చేస్తావు? నీ దగ్గరకు రప్పించగలుగుతావు. తర్వాత ఒకరిని నువ్వు వారిని కాపాడగలుగుతావు. అదే చెబుతున్నారు, కనికరము కలిగి ఉండవలను, కొందరిని రక్షింపవలను. కొందరినైనా కానీ వాక్యం ద్వారా ఏం చేయాలి? రక్షించాలి. స్టేటస్ ఉంది, ఎంతోమంది వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. ఫోన్ ఉండడం మంచిదే కానీ దాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకుండా దేవుని వాక్యం పెట్టండి. అది మీకు ఇంకొకరు చూస్తారు, ఒకరు చూస్తారు. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిలో ఒక వాక్యం పెట్టినప్పుడు ఎవరో ఒకరో చూస్తారు. ఎందుకనంటే కొందరినైనా కానీ ఏం చేయాలంటే రక్షించాలి. దేవుని పిల్లలకు మందిరానికి వచ్చి ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరణ పునరుద్ధారణ గురించి ప్రకటించాలి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా వారికి సువార్తను చెప్పేవారిగా, తర్వాత వారు ఏ విధంగా అయితే వింటారో కుమారుని గురించి అన్ని జనులలో ప్రకటించాలి అని ఉంది. ఇప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు అందరూ చూస్తున్నారు, అన్ని జనులు చూస్తారు, అందరూ చూస్తారు క్రీస్తుని గురించి. అలాగే యూట్యూబ్లో నేను ప్రతి ఒక్కటి కూడా మనకు అవకాశం ఉన్న విధానాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకొని క్రీస్తు సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. చివరి దినాలలో దేవుని పిల్లలు ఎట్టుండవలెనంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడవలెను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపోస్తులు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని వారు చెప్పిన విషయాలు ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా. కనికరం కలిగి ఉండవలను, కొందరిని రక్షింపవలను, అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనకూడదు, అపవిత్ర ప్రవర్తనకు అసహించుకునే వారిగా ఉండాలి. తర్వాత చెబుతున్న విషయం, మీరు
విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో దాని మీద మీరు కట్టుకోవాలి. మనం విశ్వసిస్తుంది ఎవరిని? క్రీస్తుని. క్రీస్తు మీద మనం ఏం చేయాలి? కట్టబడాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలను. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టవలను. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండవలను. ఇది అండి చివరి దినాల్లో దేవుని పిల్లలు ఈ విధంగా ఉండవలను. ఎందుకనంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి, మనం ఎప్పుడు ఈ లోకం విడిస్తామో తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ కొరకు మన దేహమును శరీరమును పరిశుద్ధముగా నిందారహితముగా కాపాడుకునే వారిగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకం పరలోకం. ఆ లోకంలో ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనంలో నరులారా తిరిగి వచ్చేయండి అని చెబుతున్నారు. మనం ఇక్కడ చూచిపోవడానికి మాత్రమే వచ్చాం. కొంతకాలం ఉండి మరలా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాం. అందుకని మనది ఏ లోకం అంటే మనది ఈ లోకం కాదు. మనది ఏ లోకం అంటే పరలోకం. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఎవరు అంటే దేవుని పిల్లలు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.